తెలంగాణ హైకోర్టు ట్రాఫిక్ పోలీసుల నెత్తి మీద సుత్తి అందుకొని గట్టిగానే జరిచిందట. అగో ఎందుకే బాలన్న అంటే ట్రాఫిక్ చలాన్లు కట్టాలని కామన్ పబ్లిక్ బండ్లు ఆపుకుంటా తాళం చేయిలు గుంజుకొని బలిమీటికి గట్టి ఇవ్వద్దని ట్రాఫిక్ పోలీసులకు చెప్పుకొచ్చిందట. ఖుద్దు పెద్ద కోర్టే చెప్పింది కాబట్టి ఇప్పటి సంది న్యాయస్థానం చెప్పినట్టే ఇంటరా అంటే చెప్తా పాండ్రి. ట్రాఫిక్ రూల్స్ పాటించకుండా రోడ్ల మీద బండ్ల మీద పోయేటోళ్లను పట్టుకొని పోలీసులు చలాన్లు చేస్తారు కదా. హెల్మెట్ లేకుండా బండి నడిపించినా ముగ్గురు ఎక్కి టూ వీలర్ బండ్ల మీద పోయినా రాంగ్ రూట్లో పోయినా ఫోన్ మాట్లాడుకుంటా బండి నడిపించినా బండి కాయిదాలు లేకున్నా బండి పేపర్లు డ్రైవింగ్ లైసెన్సులు లేకున్నా పోలీసులు చలాన్లు చేస్తుర్రు. బండ్లు పట్టుకున్నప్పుడు తాళం చేయిలు గుంజుకొని బండి పక్కకు పెట్టిపించి ఖచ్చితంగా చలాన్ కడితేనే ఈడికెళ్ళి పంపిస్తాము, చలాన్ కడితేనే తాళం చేయి చేతులు పెడతామని చాలా మంది పోలీసులు కామన్ పబ్లిక్ ను తిప్పలు పెడుతుండ్రని న్యాయస్థానం దాకా పోయిందట. అందుకే పోలీసులు ఎవ్వరు కూడా కామన్ పబ్లిక్ ను తిప్పలు పెట్టి చలాన్లు కట్టించుకోవద్దని హైకోర్టు గట్టిగానే చెప్పుకొచ్చిందట. పబ్లిక్ దగ్గర పైసలుంటే వాళ్ళంతలా వాళ్ళే కడతామంటేనే కట్టించుకోవాలని చెప్పిందట. కోర్టు ఏమో ఉన్నప్పుడే కట్టుకోమని చెప్తుంటే పైసలు లేనప్పుడే బలిమీటికి బండ్లాపి పర్సుల పైసలు లేవు సారు, ఉన్నాయని పెట్రోల్ కొట్టించడమని కీసల రూపాయి కూడా లేదు అంటే ఫోన్ పేనో గూగుల్ పేనో కొట్టుమని బ్యాంక్ అకౌంట్ లో కూడా లేకపోతే ఎవరికైనా దోస్తులకు ఫోన్లు చేసి కొట్టుమానుండ్రి అని చలాన్లు కట్టించుకునుడు కూడా ఏందో ఏమో పోన్రి. అందుకే చట్టాల గురించి జనాలకు తెలియాలి. మరి చలాన్లు వసూలు చేసే పోలీసులు కోర్టు చెప్పినాకనన్నా మారుతారో లేకుంటే మునుపటి లెక్కనే చేస్తారో. అట్లా చేస్తే కోర్టు ధిక్కరణ కిందికే వస్తుంది కదా. మరి కాకీలు కానూన్లు పాటించరా, న్యాయస్థానాన్ని గౌరవించరా, జడ్జి మాటకు ఇలువయ్యారా అంటే ముంగట ఎరకైతుంది అంటుర్రు ఈ ముచ్చటిన్నోళ్ళు.